హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో పెద్ద ఉసిరికాయలతో ఉసిరావకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ పెద్ద ఉసిరికాయలతో మనం కాయల పలంగా అయినా ఉసిరావకాయ పెట్టుకోవచ్చు, లేదంటే దీంట్లో ఉన్న గింజ తీసేసి ముక్కలుగా చేసి ఆ ముక్కలతో అయినా ఉసిరావకాయ పెట్టుకోవచ్చు. ఈ ఉసిరికాయల్లో గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఉసిరావకాయ పెడుతున్నాను. మనం గింజలతో పాటు ఉంచేసి కాయల పలంగా ఉసిరావకాయ పెట్టుకుంటే తినేటప్పుడు మనం ఆ గింజల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే గింజలు తీయక్కర్లేదు, ముందే తీసేస్తాం కాబట్టి ఇలా ముక్కలు కట్ చేసుకుని ఆవకాయ పెట్టుకోవచ్చు. ప్రొసీజర్ అంతా ఉసిరికాయలతో ఎలా చేస్తామో అలాగే ఈ ముక్కలతో కూడా సేమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరబెట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని 1 కప్పు మెజర్మెంట్గా తీసుకుని కొలుచుకుంటే నాకు 3 కప్పుల వరకు ఈ ముక్కలు వచ్చాయి. ఉసిరికాయ ముక్కలు 3 కప్పుల మెజర్మెంట్తో ఈ ఉసిరావకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. వేరుశనగ నూనెను కానీ నూపప్పు నూనెను కానీ వాడుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఈ కప్పుతో 3 కప్పుల వరకు ఈ ముక్కలు వచ్చాయి. అదే కప్పుతో 1/2 కప్పు ఆయిల్ వేడి చేసి ముక్కల్ని వేయించుకున్నాను. ఈ ముక్కలు కొద్దిగా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఈ ముక్కలు తొందరగానే వేగిపోతాయి. ఇలా ఒక ముక్కని తీసి మనం నొక్కి చూస్తే మెత్తగా అవ్వాలి. అలా అయ్యే వరకు ముక్కల్ని వేయించుకోవాలి. ఇదిగో ఇలా ముక్కలు మెత్తగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కల్ని చల్లారనివ్వాలి. ఈ ముక్కలు పూర్తిగా చల్లారిపోయాక దీంట్లో మనం ముక్కల్ని మెజర్ చేసుకున్న కప్పుతో 3/4 కప్పు ఆవపిండి వేసుకోవాలి. ఈ ఆవపిండి పచ్చి ఆవపిండే, ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. అలాగే మనం ముక్కలు మెజర్ చేసుకున్న కప్పుతో 1 కప్పు నిండుగా కారం వేసుకోవాలి. 1/2 కప్పు కంటే తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. ఆవపిండి, ఉప్పు, కారము ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 1 చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ ఉసిరికాయలకి 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని కట్ చేసుకుని ఈ రసం పిండుకుని బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం పిండేశాక ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 1/2 కప్పు వరకు మళ్ళీ ఆయిల్ పోసుకుని బాగా కలిపేసి దీనంతటిని దగ్గరగా నొక్కి పెట్టి ఉంచాలి. ఇలా దగ్గరగా నొక్కి పెట్టేసి మూత పెట్టేసి 1 రోజు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత రోజు మూత తీసి మనము దీంట్లో మరికొంత ఆయిల్ కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి మరొక 1.5 కప్పు వరకు ఆయిల్ అవసరం అవుతుంది. నూనె అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. 3 కప్పులు ఉసిరికాయ ముక్కలకి 2.5 కప్పుల వరకు ఆయిల్ పడుతుంది. ముందు 1 1/2 కప్పు ఆయిల్లో వేయించేస్తాము. అలాగే 1 1/2 కప్పు ఆయిల్ చల్లారిన ముక్కల్లో కలుపుకుంటాము. తర్వాత రోజు ఇంకొక 1.5 కప్పు వరకు ఆయిల్ వేసుకుని కలుపుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంకా ఎక్కువ ఊట కావాలనుకుంటే మరికొంత ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ నాకు మొత్తానికి 2.5 కప్పుల వరకు ఆయిల్ అవసరమైంది. ఇప్పుడు దీన్ని గ్లాస్ బాటిల్లో కానీ జాడీలో కానీ పెట్టుకుని మూత పెట్టి పక్కన పెట్టాలి. 3 రోజుల తర్వాత ఈ ముక్కలన్నీ బాగా ఊరి ఉసిరావకాయ రెడీ అయిపోతుంది. 3 రోజుల తర్వాత ఒకసారి ఊరగాయని పైనుంచి కిందకి కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఈ ఉసిరావకాయని మీరు కూడా ట్రై చేయండి. ఇంతకుముందు మన ఛానల్లో ఇలాంటి పికిల్స్ రెసిపీస్ చాలానే అప్లోడ్ చేశానండి. మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి పికిల్స్ అనే ఆప్షన్లో మనం క్లిక్ చేస్తే ఇలాంటి పికిల్స్ అన్నీ ఒక ఆర్డర్లో వస్తాయండి. ఒకసారి అవి కూడా చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం సింప్లీ విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.